హలో అండి. నేనైతే ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో కమ్యూనిటీస్ ఇల్లులు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. పార్ట్ 1 చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కమ్యూనిటీలో అయితే ఒక 2500 ఇల్లులు ఉంటాయి. ఈ కమ్యూనిటీ అనే కాదు, ఏ కమ్యూనిటీస్ మోస్ట్లీ ఈ నెంబరే కాదు, మోస్ట్లీ 2000, 3000 అలా ఇల్లులు ఉంటాయి ఒక కమ్యూనిటీని బట్టది. ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా కూడా మనకి బిల్డర్స్ ఒక కమ్యూనిటీలో చాలామంది బిల్డర్స్ ఉంటారు. ఒక్కొక్క బిల్డర్ది ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. అందుకే ఒక ఇల్లు ఉన్నట్టు మన ఇల్లు ఉన్నట్టు పక్క ఇల్లు ఉండదు, ఎదురిల్లు అలా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి పిల్లలు ఆడుకోవడానికి పార్కు. ఇక్కడ ఈవినింగ్ ఇది డే టైం షూట్ చేశాను, అందుకే పిల్లలు ఎవరు లేరు. మామూలుగా అయితే ఈవినింగ్ అక్కడ బెంచెస్ ఉన్నాయి కదా, అక్కడైతే పెద్దవాళ్ళు కూర్చోంటారు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏ కమ్యూనిటీ తీసుకున్నా ఖచ్చితంగా పిల్లలకి పార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు బయటకి పార్క్స్కి వెళ్ళకుండా ఇక్కడే ఆడుకునేటట్టు మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఏ కమ్యూనిటీలో అయినా కూడా ఆ స్లైడ్ ఇవే. పూల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అమెరికన్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఈ పూల్లో. ఈవినింగ్ వచ్చింటే జనాలు అందరూ ఉండుండేవాళ్ళు. ఈ పూల్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు ఈ పూల్కి. నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంది. ఇవే అండి పిల్లలు అయితే పిల్లలకి సంబంధించిన పార్కు ఇవే ఉండేది ఈ కమ్యూనిటీలో అయితే. ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా కూడా చిన్న ఇల్లులు ఉంటాయి, అలాగే మనకి పెద్ద ఇల్లులు కూడా ఉంటాయి. ఇక్కడ మనము అందరూ పెద్ద ఇల్లు అయితే అంతంత అఫోర్డ్ చేయలేరు, అందుకే చిన్నవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ కమ్యూనిటీలో అయితే మనకి 3 బెడ్రూమ్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే 1-2 బెడ్రూమ్స్ అయితే ఉండవు. స్టార్టింగే 3 బెడ్రూము, అలాగే మనకి 2 బాత్రూమ్స్, 2 నుంచి 4 బాత్రూమ్స్ ఉంటాయి. అలాగే 3 బెడ్రూము, 4, 5, 6 బెడ్రూమ్స్ వరకు ఉంటాయి. అది మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి ఉంటుంది, మనం పే చేసే దాన్ని బట్టి. ఇంకొకటి కార్లు గరాజ్ ఉంటుంది కదా, కార్లు పెట్టుకునేది. అదైతే మనకి మినిమం 2 కార్లు పెట్టుకోవచ్చు ఒక గరాజ్లో. లేదు మనం పెద్ద ఇల్లు అలా అయితే మనకి 3 కార్స్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క ఇంటికి. ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే బెడ్రూమ్స్ ప్లస్ బాత్రూమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని బట్టి స్క్వేర్ ఫీట్ ఉంటుంది మనకి. ఎందుకంటే మనకి గరాజ్ ప్లేస్ కానీ, దాని తర్వాత వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఉంటుంది బ్యాక్ యార్డ్, గరాజు. అవేంటంటే కామన్గా ఆల్మోస్ట్ అందరికీ ఒకేగా ఉంటాయి, కొన్ని తప్పితే, మరీ పెద్ద ఇల్లులు తప్పితే. సో బెడ్రూమ్స్ బాత్రూమ్స్ మనకి ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకు ప్రైజు. ఇక్కడైతే మనకి ట్యాక్స్ రేట్ వచ్చి 2% అనమాట, 2.05%. అలాగే మన హెచ్ఓవి అంటే ప్రతి ఇయర్ కట్టాలి, $550 పే చేయాలి. ఇక్కడ స్కూల్స్ ఎలా అంటే మన ఇష్టంగా ఎక్కడంటే అక్కడ చేరడానికి ఉండదు. మన ఏరియాకి ఏ స్కూల్ దగ్గరైతే అక్కడ మాత్రమే చేరాలి. స్కూల్ బస్ అయితే వస్తుంది, 2 మైల్స్ లోపలైతే రాదనమాట. మనమే పోయి వాకబుల్ డిస్టెన్స్ అయితే మనమే పోయి పిల్లల్ని దింపి రావచ్చు, లేదంటే కార్లో అయినా తీసుకెళ్తారు ఇక్కడ. లేదంటే కమ్యూనిటీలోకే మనకి ఏ కమ్యూనిటీ అయినా కూడా మన బస్సు అయితే లోపలికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర, అంటే ప్రతి ఇంటి దగ్గర ఆపదు, కొన్ని స్టాప్స్ ఉంటాయి, ఆ స్టాప్స్ దగ్గర ఆపద్ది బస్సు. ఇందాక స్టాప్ సిగ్నల్ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఏ కమ్యూనిటీ అయినా కూడా మనము రూల్స్ ఖచ్చితంగా అయితే పాటించాలి, లేదంటే ఫైన్ పడుద్ది, దాని తగ్గట్టు ఉంటాయి. ఇక్కడ కమ్యూనిటీస్లో అంతా మనం ఏ కమ్యూనిటీలో అయినా మనము 15 స్పీడ్ లిమిట్, మనం 15లోనే వెళ్ళాలి, అంతకుమించి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు ఆడుకుంటే ఇలా బయటకు వచ్చేస్తారు, గబక్కన ఫాస్ట్గా వస్తే ఆపలేం. కాబట్టి ఇక్కడ 15లోనే, అది స్కూల్ బస్ అయినా ఏ వెహికల్, మన ఓన్ వెహికల్ ఏదైనా సరే, మనం 15 స్పీడ్ లిమిట్ ఇక్కడ, దానికి మించి అయితే వెళ్ళకూడదు కమ్యూనిటీస్లో అంతా డ్రైవ్ చేసేటప్పుడు. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఖచ్చితంగా పాటించాలి. ఈ కమ్యూనిటీ అయితే 2018లో కట్టారు. ఇక్కడంతా స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి 1700 అలా స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ ఇంచుమించు 5000 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది.
ఇక్కడంతా ఏ కమ్యూనిటీ తీసుకున్నా ఎలా ఉంటదంటే, ఇక్కడ 1 స్టోరీ, 2 స్టోరీ అంటే ఏం లేదు. 1 స్టోరీ అంటే కింద ఒకటే ఉంటాయి ఇల్లులు. 2 స్టోరీ అంటే పైన ఒకటే పైన, కింద ఉంటాయి ఇల్లులు. అంటే చెప్పండి మనకి ఇండియాలో డూప్లెక్స్ హౌస్ అంటాం కదా! అలా ఉంటాయన్నమాట మోడల్స్ 2 స్టోరీ అంటే. అది 2 స్టోరీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. మనం ఇక్కడ మధ్యలో ఇక్కడ అమెజాన్ అవన్నీ చూసారు. అవి కూడా లోపలికి పర్మిషన్ అవి కూడా లోపలికి రావచ్చు. ఇక్కడ లైటింగ్ అని ఉంది కదా! సో, ఇక్కడ పని జరుగుతుంటే అందరూ అక్కడ రాసుంటారు. నోటీస్ చేసుంటారు. ఇక్కడ ఒకటి ఉంది కదా! గ్రీన్‌ది అదేంటంటే పెట్స్ అనమాట. నేను చెప్పాను ఇంతకుముందు అమెరికన్స్‌కి చాలా ఇష్టం ఈ డాగ్స్‌ని ఎక్కువ పెంచుతుంటారు. వాళ్ళకేంటంటే ఈ డాగ్స్‌ని బయటికి తీసుకొచ్చినప్పుడు మనం ఆ కవర్స్ కూడా తీసుకురావాలి. అవి ఎక్కంటే అవి వేయకూడదు వాటిని. వాటి బాత్రూమ్‌ని అక్కడే వేయాలి. బయట ఎక్కడైనా వేస్తే ఫైన్ ఉంటది. ఇంకోటి ఇక్కడ రోడ్లో మనం ఎక్కడంటే అలా నడవకూడదు. ఈ సైడ్స్‌లో మాత్రమే నడవాలి. మధ్యలో అలా కూడా నడవకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ పాత్ పైన మనం నడవాలి. ఒకసారి డాగ్స్‌ని వాకింగ్ చేస్తున్నా ఎక్కడంటే అక్కడ రోడ్లో అలా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే గబక్కమని వెహికల్స్ వస్తుంటాయి కదా! అందుకని ఆ మధ్యలో కూడా నడవకూడదు. అటు ఇటు పాత్స్ ఉంటాయి. ఫుట్ పాత్స్ కంపల్సరీగా ఎక్కడైనా అక్కడ మాత్రమే నడవాలి. ఇక్కడ రూల్స్ పాటించకపోతే అదొక ప్రాబ్లం మళ్ళీ. ఈ కమ్యూనిటీలో అయితే ఎక్కువ ఇండియన్స్‌లో కూడా ఎక్కువ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారంట ఈ కమ్యూనిటీలో. వీడియో లెంత్ మరీ ఎక్కువైపోయినా బోర్ కొట్టేసి ఇంతటితో ఆపేస్తున్నాను. నేను ఇప్పుడు బ్యాక్ యార్డ్స్ చూపిస్తాను ఎలా ఉంటాయో. ఏ ఇంటికైనా ఇలాగే ఉంటాయి బ్యాక్ యార్డ్స్. అంటే వెనకాల మనము చెట్లు అవన్నీ మొక్కలు అవన్నీ పెంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.